హలో ఎవ్రీవన్. ఆవాలు ఒక టీ స్పూన్, మెంతులు ఒక టీ స్పూన్ చక్కగా ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. ఒక 5 మునక్కాయలని ఈ విధంగా ముక్కలకు కట్ చేసి తడి లేకుండా తూడ్చేసుకొని ఆయిల్‌లో ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. నేనిక్కడ ఆయిల్ 150 గ్రాముల వరకు తీసుకున్నానండి. ఈ విధంగా ముక్కలు ఈ వీడియోలో చూపించే విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టి రసం తీసుకోవాలి. ఆ రసాన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా చిక్కే వరకు ఉడికించుకోవాలి. అదే ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని తాలింపు చేసుకోవాలి. ఇంగువ, పసుపు వేసేసుకొని పూర్తిగా చల్లారాక మీరు తినేదాన్ని బట్టి కారము, ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ముందుగా మెంతుల్ని, ఆవాల్ని ఫ్రై చేసుకున్నాం కదా! అది పొడి చేసేసుకోవాలి. చింతపండు కూడా పూర్తిగా చల్లారాక ఈ ఆయిల్‌లో వేసేసి కలిపేసేసుకోవాలి. ఈ మునక్కాయలు కూడా వేసేసుకొని ఒక 2, 3 రోజులు బాగా ఊరనిచ్చాక యమ్మీగా ఉండే ఈ మునక్కాయ పచ్చడిని ఎంజాయ్ చేసేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.